శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఒక తోటలో ఎన్నో మొక్కలు చెట్లు ఉన్నాయి. ఒకరోజు ఆ చెట్ల ఆకుల మధ్య తమలో ఎవరు గొప్ప అనే ఒక వాదన మొదలైంది. నేను అన్నిటికన్నా శుభప్రదం, మంగళానికి నేనే చిహ్నం, మిగతా ఆకులన్నీ అమంగళం అంది మెలమెల మెరిసిపోతున్న మామిడాకు. నిజమే మరి. అందుకే అప్పటినుంచి మామిడాకులు తలకిందులుగా ప్రతి శుభకార్యంలోనూ వేలాడుతున్నాయి. నేను సువాసనలకి పరిమళాలకి మారుపేరు, మీకు వాసనే లేదు, మీరెందుకు పనికిరారు అంది అన్నిటితో కరివేపాకు. అందుకే కరివేపాకులు కూరలో తప్పనిసరే, కానీ వంట పూర్తయ్యాక పక్కన తీసి పారేస్తాంగా. అప్పటినుంచి పాపం కూరలో కరివేపాకులు అయిపోయాయి. అన్నం తినేందుకు నేనే పనికొస్తాను, మీరంతా వేస్టు అని నీలిగింది అరిటాకు. ఇంకేముంది, అప్పటినుంచి అరిటాకులు అన్నం తినాక తీసి చెత్త కుండీలో పారేస్తున్నాం. ఆ చెత్త కుండీలో దుర్భరమైన కంపు మధ్య బతకాల్సి వచ్చింది పాపం. ఇవన్నీ వింటున్న తమలపాకుకి తిక్కరేగిపోయింది. అసలు గొప్పంతా నాదే, అన్నం తిన్నాక ముఖశుద్ధి కోసం అంతా నన్నే తింటారు అని హొయిలిపోయింది. ఇంకేముందండి, అప్పటి నుంచి అందరూ తమలపాకు వేసుకున్నవి లేక దాన్ని బయటకు ఉమ్మేయడం మొదలుపెట్టారు. ఇవన్నీ వింటున్న తులసాకు ఏమీ అనలేదు, తన గొప్పలు ఏది చెప్పుకోలేదు. చూసారా, అందుకే లోకం అంతా తులసిని ముద్దుగా తులసమ్మ అని పిలుస్తారు, పూజిస్తారు. చివరికి అంచెగడియల్లో కూడా కాస్తంత తులసి తీర్థాన్ని నోట్లో పోసి ఆ పోయే వాళ్ళకి వైకుంఠాన్ని ప్రాప్తింపచేస్తారు. అంతెందుకు, గోవర్ధనమంత కొండనెత్తిన గోపాలుని సైతం తులాభారంతో తేలిపోయేలా చేసింది కదా తులసమ్మ. చూసారా, ఎవరు గొప్ప అనే ఈ కథలో గొప్పలేకపోతే ఎన్ని తిప్పులు వచ్చి పడతాయో. ఉన్న గొప్పలు చెప్పుకుంటేనే అన్ని తిప్పులు వస్తే, ఇక లేని గొప్పలకు చెప్పుకుంటే మరిన్ని అవస్థలు కదా. అందుకే మన పెద్దలంటారు, కంచు మోగినట్లు కనకమ్ము మోగునా అని. ఊరుకున్నవాడే ఉత్తమోత్తముడు కదా. అసలు వినయాన్ని మించిన గొప్ప గుణం మరొకటి ఉంటుందా చెప్పండి? వినయమే అత్యంత విలువైనది. వినయం ఉన్న వారికి ఎంతటి విలువైన గౌరవమైన. ఎవరైనా తమ అహంకారంతో గొప్పలకు పోయి మిడిసిపెడితే ఆ తర్వాత అవమానాల పాలు కావాల్సి వస్తుంది, అవస్థలు పడాల్సి వస్తుంది. కాబట్టి గుర్తుంచుకోండి, వినయమే విలువైన ఆభరణం. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.